ఆర్డీఓస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రెగ్యులేషన్ చేయాలని మహబూబ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నిరసన గల్లాలు తిప్పుతూ కలెక్టర్ ఆఫీస్ లో నిరసన గల్లాలు ఇచ్చారు. అవుట్సోర్సింగ్ పోస్టులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు చేస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విన్నవించుకున్నారు. చాలని జీతాలతో మా జీవితాల మీద ఇబ్బంది అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి విన్నవించారు. యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిరసన గలాలను సాధనంగా స్వీకరించి వారు వేడుకున్నారు ప్రభుత్వానికి. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు నా తోటి ధర్నాలో పాల్గొన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం అందరం కోరుకునేది ఒక్కటే, ఈ సిపిఎస్ రద్దు అనేది ప్రతి ఒక్కరి నినాదం ఎప్పటి నుండో చేస్తుంది. గవర్నమెంటు ఎన్ని మారినా కానీ ఉద్యోగుల కష్టాలు అనేది పట్టించుకోవడం లేదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే 317 జీవో వచ్చి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి కానీ మేల్స్ కానీ ఎక్కడో వెళ్ళి వాళ్ళు స్థానికంగా ఏర్పరచుకున్న నివాసాన్ని చేసి అసలు మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఓన్లీ జిల్లా పరిధిలోనే ఉండేది. అలాంటి వాళ్ళను 317 జీవో అని ఇచ్చి జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళను వివిధ జిల్లాలకు మార్చడం అయింది. నేను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ను కోరుకునేది, ఆల్ డిపార్ట్మెంట్స్ నుండి కోరేది విన్నపం ఒక్కటే, 317 జీవో అనేది క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి 12 నెలలు కష్టపడితే 3 నెలలు వాళ్లకు ఆ వచ్చే శాలరీ మొత్తం ట్యాక్సీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. అది కూడా తగ్గించాలని ఈ సభాముఖ్యంగా కోరుచున్నాము. ఇంకా ఒకటి ఏంటి అని అంటే 142 జీవో అనేది కూడా గవర్నమెంటు మనకు ఏర్పాటు చేసి ఎవరికి తెలియకుండా రాత్రులే అసలు ఒక కమిటీ లేకుండా ఏది లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఆ జీవో పరిగణించి దానిని చాలా పోస్టులు అందులో ఎబాలెన్స్ చేయడం జరుగుతుంది. ఈ 142 జీవో వలన ఇప్పుడు మన పెరుగుతున్న పాపులేషన్ను బట్టి వైద్య ఆరోగ్య సంస్థలో చాలా పోస్టులు ఎబాలెన్స్ చేస్తున్నారు. అది చెయ్యకూడదని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొకటి ఏంటనంటే అసలు ఇప్పుడు పాపులేషన్ పెరుగుతున్నప్పుడు స్థానికంగా ఉండేది పిల్లర్స్ లాంటి వాళ్ళు వైద్య ఆరోగ్య సంస్థలో మేల్ ఫిమేల్ అనేది చాలా సంవత్సరాల నుండి వస్తుంది. వాళ్ళను ఆ వ్యవస్థను కుదించి ఎక్కడికక్కడికి అసలు పోస్టులే లేకుండా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. సూపర్వైజర్ పోస్టులు కూడా లేకుండా చేశారు. అది కూడా 142 జీవో కమిటీ వేసి మేము వైద్య ఆరోగ్య సంస్థలో 148 జీవో కోసం డిహెచ్ గారిని కలవడం జరిగింది. అక్కడ వారు గవర్నమెంట్ తోటి మాట్లాడతామని చెప్పారు. దయచేసి దానిని ఒక కమిటీ వేసి దాన్ని సవరించాల్సిందిగా కోరుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ. డెమాన్స్ట్రేషన్కి వచ్చిన ఉద్యోగ సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తే మన జీతం ఇన్కమ్ ట్యాక్స్ రూపాన కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా 10 లక్షల రూపాయల వరకు పెంచాలని గత 2 నెలల క్రితం ఢిల్లీలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున జరిగిన ధర్నాకు మేమందరం మన జిల్లా అధ్యక్షులు వడ్డబేర శ్రీని గారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా నుంచి తరలి వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నాలు ర్యాలీలు నిర్వహించాము. అందులో భాగంగా అక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీను రెగ్యులరైజ్ చేయాలి. తర్వాత ముఖ్యంగా సిపిఎస్ రద్దు కొరకు మనం ఓపీఎస్ ముద్దు సిపిఎస్ రద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఆ సిపిఎస్ను రద్దు చేసి పెన్షన్, కనీసం మనకు పెన్షన్ కూడా లేకపోతే రేపు మన పరిస్థితి ఏంటి అనేది అందరూ ఆలోచించి ఈ ఒక ఉద్యమానికి, సిపిఎస్ రద్దు ఉద్యమానికి అందరూ కూడా ఓపీఎస్ వాళ్ళు సిపిఎస్ అనే కాదు, ఓపీఎస్ ఉన్నవాడు కూడా రేపు ఏమన్నా వాడికి అకాల మృత్యు ఏమైనా జరిగితే రేపు వాడి పిల్లోడు కూడా సిపిఎస్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది మన సమస్య, అందరి సమస్య అనుకొని దీన్ని ఖచ్చితంగా సిపిఎస్ రద్దు కొరకు ఎంతటి వరకైనా పోరాటం చేయడం కోసం టీఎన్జిఓస్
కేంద్ర కార్యవర్గం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ సిపిఎస్ రద్దు మరియు ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడం కొరకు మరియు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచడం కొరకు ఈరోజు మనం లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మన సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ టీఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్, ఆవాజ్ దో, ఆవాజ్ దో, టీఎన్జిఓస్. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించి ఇక్కడ మన ఫోరమ్స్ ఉన్నాయి. టీఎన్జిఓస్ కింద ఇలా వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ కానీ, రెవెన్యూ కానీ అన్ని ఫోరమ్స్లు కూడా మనకు పాల్గొంటున్నాయి. మీ అందరూ కూడా ధన్యవాదాలు ఉద్యోగులారా. ఇది నా ఒక్కరిది కాదు, నేను ఒక్కరిని ఉంటే కాదు, మీ అందరి యొక్క సహకారం ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే ఎప్పటికీ మీ సహకారం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇట్లాగే మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన ఉద్యోగ సంస్థలు మెడల్ మంచి సాధిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవాళ టీఎన్జిఓ అనే సంస్థ 70 సంవత్సరాల చరిత్ర గలది. మరి ఇవాళ మనందరం కూడా సాధించుకుంటున్న ఒక గొడుగు కింద ఉండి మీరందరూ కూడా ఎప్పటికీ ఇట్లనే సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి మన ఈసీ మెంబర్, స్టేట్ ఈసీ మెంబర్ రాజప్రసాద్ ఎంతవరకు సమావేశమని మనం ఇవాళ ఈ నిరసన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ఉద్యోగి నిజంగా కూడా అనేక ఇబ్బందులు పడతాడు. మరి ధరల పెరుగుదలకు అనుగుణంగా మరి డిఏలు కానీ, మరి పిఆర్సీ కానీ పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. సో మరి ఈ సందర్భంగా మనం తెలియజేసేది ఏంటంటే సిపిఎస్ మాసం వెంటనే రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు వెంటనే రెగ్యులేట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. నిజంగా ఇవాళ 63 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ విచ్చేసి కలెక్టరేట్ ముందు మరి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో నిరసన తెలియజేసినందుకు వాళ్ళందరూ కూడా పేర్కొన్న మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా మా యొక్క డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. నిజంగా కూడా ఈ 317 జీవో అని, 142 జీవో అని అనేక రకాలుగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. సో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నిజంగా కూడా ఉద్యోగి సగటు కాలంలో ఒక ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉన్నాడు. మరి మేము కలెక్టర్ గారికి గతంలో కూడా నేను విజ్ఞప్తి చేసిన పోయిన కలెక్టర్ గారికి, అయ్యా మాకు ఇల్లు లేవు, మా ఉద్యోగులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని అడగడం జరిగింది. వారు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిన ఒక సందర్భంలో నేను గొడవ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది సార్ అంటే శశాంక్ గారు రవి పెట్టుకోవాలి నాతో అని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కూడా ట్రై చేస్తున్నా, ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నా. దయచేసి మీరు అందరూ కూడా ఎప్పటికీ ఇట్లనే మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా మన పోరాటాన్ని ఉధృతం చేద్దామని చెప్పి మరి ఏ అయితే మన డిమాండ్ల సాధన ఉందో ఆ సాధనలో మనందరం కూడా ముందుండాలి. మరి కనీస వేతనం 26,000 పెట్టాలని చెప్పి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు అది కూడా మన డిమాండ్లో ఉన్నది. సో అనేక డిమాండ్లు ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటుంది. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కోరుతున్నాం. సో మా యొక్క న్యాయమైన డిమాండ్లను కూడా తప్పనిసరిగా వాళ్ళు మరి సరిచేటట్టు మనం విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఎందుకంటే ఉద్యోగులం కాబట్టి మనం బయట రోడ్డు మీద పోయి మనం చేసేటట్టు ఉండదు. మనకు ఒక నియమ నిబంధనలు CCA రూల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ నిరసన మాత్రమే తెలియజేస్తాం. మరి అన్ని యొక్క డిపార్ట్మెంట్లలో సస్పెన్షన్ అయిన వాళ్ళని కూడా నేను కలెక్టర్తో మాట్లాడి రిమూవ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీలో చాలా మంది సస్పెండ్ అయిన వాళ్ళందరూ రివ్యూ చేయించారు. వాళ్ళ రెగ్యులరేషన్లో కూడా వాళ్ళ యొక్క 33 ఉందంటే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి అవి కూడా చేయించారు. సో ఏ ఉద్యోగికి చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మన కుటుంబం అనుకొని మనందరం కూడా